అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. ఎండాకాలం వచ్చిందంటే పిల్లలకి ఏజ్తో సంబంధం లేకుండా మనందరికీ చల్లగా తినాలనిపిస్తుంది కదా. మరి చల్లగా చేసుకునే డిజర్ట్స్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ చేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యం కూడా. ఏ సీజన్లోనైనా ఎప్పుడైనా టేస్టీ డిజర్ట్స్ తినాలనిపిస్తే ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితో చక్కగా చేసేసుకోవచ్చు. ఒక్క ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ కొనుక్కొని పెట్టుకుంటే చాలు. కస్టర్డ్ పౌడర్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అని విన్నాను. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. చేస్తే కనుక మీకు రెసిపీ షేర్ చేస్తాను. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్ కస్టర్డ్ చేసేద్దామా. 1/2 లీటర్ పచ్చి పాలైనా బాయిల్ చేసిన పాలైనా ఒక గిన్నెలో పోసుకొని గిన్నె స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ మీద కాగబెట్టుకోవాలి. పాలు కాగే లోపల నెక్స్ట్ కొన్ని బాదం, జీడిపప్పు, కిస్మిస్, 5-7 సీడ్లెస్ డేట్స్ ఇలాగ సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మీకు కావాలనుకుంటే పిస్తా కూడా వేసుకోవచ్చు. 7-8 సీడ్లెస్ డేట్స్, 3 టేబుల్ స్పూన్లు బెల్లం పొడి కానీ తురుము కానీ చేసి పెట్టుకోవాలి. 3 అంజీర్ ఫ్రూట్స్ తొక్కు తీసేసి పెట్టుకోవాలి. నేను కస్టర్డ్లో కలిపే ఫ్రూట్స్ ముందుగానే ప్రిపేర్ చేసుకుని మీకు చూపిస్తున్నాను. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని లాస్ట్లో కలుపుతాను. సీడ్స్ లేని సన్నగా తరిగి పెట్టుకున్న జాంకాయ ముక్కలు, డ్రాగన్ ఫ్రూట్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ పాలు మరిగిపోయాయి కదా. ఇప్పుడు ఒక కప్పులో కొన్ని పాలు తీసుకొని 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ బటర్ స్కాచ్ ఫ్లేవర్ తీసుకున్నాను. మీరు వెనిల్లా అయినా తీసుకోవచ్చు. మీకు నచ్చిన ఫ్లేవర్ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని ఈ కాగబెట్టుకున్న పాలల్లో వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి. అడుగంటుకోకుండా చూసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే దగ్గరకు అవుతూ ఉంటుందన్నమాట. కొంచెం చిక్కబడుతుంది. సో కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి. వచ్చాక స్టవ్ ఆపేసి నెక్స్ట్ మిక్సీ జార్లో ముందుగా చెప్పినట్టు 7-8 సీడ్లెస్ డేట్స్, తొక్క తీసి పెట్టుకున్న అంజీర్ ఫ్రూట్స్, 3 టేబుల్ స్పూన్ బెల్లం పొడి కానీ తురుము కానీ, 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్. నేను బటర్ స్కాచ్ ఫ్లేవర్ తీసుకున్నానని చెప్పాను కదా. మీకు నచ్చిన ఫ్లేవర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. చిన్న కప్పు పాలు, అంటే 1/2 లీటర్ కన్నా తక్కువ. ఇవన్నీ కలిపి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఈ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాల గిన్నెని పెట్టుకొని లో ఫ్లేమ్ మీదనే పెట్టుకోవాలి. ఈ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని అందులో వేసి నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అడుగంటకుండా చూసుకోవాలి. చూసారా, ఈ పేస్ట్ చేసినప్పుడు అడుగున చిన్న ముక్కల్లో ఉండిపోయి అయినా పర్వాలేదు, అది వేసేసుకోవచ్చు. ఆ మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా ఈ పాలల్లో వేసేసి లో ఫ్లేమ్ మీదే కలుపుతూ ఉండాలి. నెమ్మదిగా అడుగంటకుండా చూసుకోవాలి. మీకు బెల్లం వేడిగా ఉన్నప్పుడు వేస్తే విరిగిపోతుందేమో అనే డౌట్ అవసరం లేదు. నేను ఇక్కడ తీసుకున్న బెల్లం అయితే విరిగిపోదు. మీకు ఒకవేళ డౌట్ ఉంటే కనుక పేస్ట్లో వేయకుండా చల్లారిన తర్వాత బెల్లం తురుము కానీ బెల్లం పొడి కానీ కలుపుకోవచ్చు. 3-4 నిమిషాల పాటు కలుపుతూ ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆపేసి చల్లారాక ఫ్రిడ్జ్లో 1 అవర్ ఉంచాలి. నేను ఏ ఫ్రూట్స్ యాడ్ చేయాలనుకున్నానో మీకు ఆల్రెడీ చెప్పాను. మీరు గ్రేప్స్ వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. కాకపోతే వాటర్లో బాగా కడిగేసుకొని గ్రేప్స్ని ఇంకొన్ని వాటర్లో సాల్ట్ వేసుకొని 15-20 నిమిషాల పాటు సాల్ట్ వాటర్లోనే ఉంచి తర్వాత బాగా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఎందుకంటే గ్రేప్స్ పండించేటప్పుడు పెస్టిసైడ్స్ ఎక్కువగా వేస్తారు. ఆ పైన కెమికల్స్ లేయర్ క్లీన్ చేసుకునే బెస్ట్ పద్ధతి ఇది. ఇలా సాల్ట్ వాటర్లో క్లీన్ చేయకుండా ఎప్పుడు కూడా తినొద్దు. ఇదిగోండి, ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత నేనైతే ఫ్రూట్స్ కలపకుండా కొద్దిగా ప్లెయిన్ కస్టర్డ్ 1 కప్పులో తీసుకొని పక్కన పెడుతున్నాను. మా అమ్మాయికి చాలా ఇష్టం. నేను ఎప్పుడు చేసినా కొంచెం పక్కకు పెట్టాల్సిందే. మీలో ఎవరికైనా ఇలా అలవాటు ఉందా? కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇంకా మీకు నచ్చిన ఫ్రూట్స్ అంటే ఆరెంజ్, బనానా, గ్రేప్స్, యాపిల్ ఇలా మీకు ఇష్టమైనది వేసుకోవచ్చు. నేనైతే డ్రాగన్ ఫ్రూట్స్ సీడ్స్ లేకుండా సన్నగా తరిగి పెట్టుకున్న జాంకాయ ముక్కలు వేస్తున్నాను. ఒకసారి నేను చేసే కాంబినేషన్ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. షుగర్ లేకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ డిజర్ట్ రెడీ అయిపోయిందండి. మీరు 1 or 2 స్కూప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ కూడా ఈ కస్టర్డ్లో వేసుకొని చల్లగా
ఎంజాయ్ చేయొచ్చండి. మరి ఈ రెసిపీ ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేషన్స్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.